పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం ప్రశ్నార్థకం చేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఏపీ అసెంబ్లీలో జలవనరుల శాఖపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేయాలని సీఎం ఆదేశించారని చెప్పారు. 2026 జులై నాటికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యమన్నారు. ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టుల నిర్మాణం చేస్తున్నామని వివరించారు. 2 ఏళ్లలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు క్లియర్ చేయాలని నిర్ణయించామని నిమ్మల స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఒక లక్ష్యాన్ని నిర్దేశించడం కానీ, అదేవిధంగా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉత్తరాంధ్రకు మరి అనకాపల్లికి ఈ సంవత్సరంలో నీళ్లు తీసుకెళ్లాలని ఆయన ఒక్కొక్క లక్ష్యాన్ని అందించడం కానీ, మరి అదేవిధంగా మొన్ననే ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక 9 ప్రాజెక్టుని ప్రయారిటీ పెట్టి ఇమ్మీడియట్లీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ 2 సంవత్సరాల్లో మనం పూర్తి చేయాలనేటువంటి ఒక లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు మా డిపార్ట్మెంట్కి అందించడం కానీ, అదేవిధంగా ముఖ్యంగా లిఫ్ట్ స్కీమ్స్ అధ్యక్ష, ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో 5,000, 10,000, 20,000 ఎకరాలు లిఫ్ట్ల మీద ఆధారపడి ఉన్నాయి. 1008 లిఫ్ట్లు రాష్ట్రంలో ఉంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనా పాపం ఫలితం ఈరోజు 140 లిఫ్ట్లు మాత్రమే పనిచేస్తున్నాయి అధ్యక్ష. మిగిలిన లిఫ్ట్లు పూర్తిగా మూతపడడం కానీ పాక్షికంగా కానీ మాత్రమే పనిచేసేటువంటి పరిస్థితి అధ్యక్ష. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు మొన్ననే ఏదైతే 725 కోట్ల రూపాయలు దానికి ఎస్టిమేషన్ చేస్తే అవి కూడా టెండర్స్ పిలిచి ఏదైతే ఆ యొక్క నిలిచిపోయినటువంటి లిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మళ్ళీ తీసుకురావాలి. అందరినేవా ఏదైతే ఉందో ఆ రోజు అధికారంలోకి వచ్చి సంవత్సరంలోనే పూర్తి చేస్తానని ప్రగల్భాలు పలికి 5 సంవత్సరాలు ఒక తట్ట మట్టి తీయలేదు, ఒక అరబస్తా సిమెంట్ పెట్టలేదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు, ఆఖరికి కరెంటు బిల్లుల బకాయిలు కూడా చెల్లించకుండా వదిలిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. 5 సంవత్సరాలు ఆయన చేయనటువంటి పనిని మొదటి సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించి ఏదైతే హంద్రీనేవాకు సంబంధించి లాస్ట్ పాయింట్ దగ్గర 738 కిలోమీటర్ల లాస్ట్ పాయింట్ పరమ సముద్రం ఏదైతే మరి జలకలతో ఇప్పుడు నిండు కుండలాగా ఏదైతే ఉందో మరి దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మొన్న మరి అక్కడ ఏదైతే ఆ రోజు జలహారతి ఇవ్వడంతో పాటుగా ఆ పరమ సముద్రంలో కూడా మరి పూర్తి నిండుకుండలో ఉన్నటువంటి నీళ్లను కూడా మనం చూడవచ్చు అధ్యక్ష. 2024 ఎన్నికల ముందు ఫిబ్రవరిలో మరి జాతికి అంకితం అని చెప్పి వెలుగొండని ప్రారంభించారు అధ్యక్ష. ఆ రోజు చాలా గొప్పగా నాన్న మొదలు పెడితే నేను పూర్తి చేశా అని ఆ రోజు ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం, రైతులను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం, ప్రకాశం జిల్లా వెనకబడినటువంటి ఏదైతే ఫ్లోరైడ్ బాధితుల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం స్పష్టంగా మనందరం కూడా ఇది చూడాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష. తీరా చూస్తే మరి ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రివ్యూలు చేస్తే ఒక్కొక్కటి బయటపడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే హెడ్ వర్క్స్కి సంబంధించి ఇంకా అక్కడ పనులు నిలిచిపోయినాయి. వెలిగొండ 11.5 కిలోమీటర్ లైనింగ్ టన్నెల్లో పూర్తి చేయడానికి 11 సంవత్సరాలు పడితే ఇంకా 6.5 కిలోమీటర్లు ఇంకా లైనింగ్ ఉంది చేయవలసింది. అంటే గత చూస్తే దగ్గర ఇంకా ఇది మరి 8-9 సంవత్సరాలు పడుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన పుట్టిన రోజున వెలుగొండ మరి ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే భూమి పూజ చేశారో ఆ వెలుగొండను పూర్తి చేయాలి అనేటువంటి ఆలోచనతో ఖచ్చితంగా 2026 కల్లా ఆ వెలుగొండను పూర్తి చేయాలనేటువంటి ఆయన ఆలోచన మేరకు 7-8 సంవత్సరాలు అవుతాయి కానీ పూర్తి అవ్వనటువంటి ఆ లైనింగ్ని కూడా యుద్ధ ప్రాతిపదికన లక్ష్యం పెట్టి మరి వేళ పూర్తి చేసేటువంటి పరిస్థితి అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు ఒక లక్ష్యాన్ని నిర్దేశించడం కానీ, అదేవిధంగా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉత్తరాంధ్రకు మరి అనకాపల్లికి ఈ సంవత్సరంలో నీళ్లు తీసుకెళ్లాలని ఆయన ఒక్కొక్క లక్ష్యాన్ని అందించడం కానీ, మరి అదేవిధంగా మొన్ననే ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక 9 ప్రాజెక్టుని ప్రయారిటీ పెట్టి ఇమ్మీడియట్లీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ 2 సంవత్సరాల్లో మనం పూర్తి చేయాలనేటువంటి ఒక లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు మా డిపార్ట్మెంట్కి అందించడం కానీ, అదేవిధంగా ముఖ్యంగా లిఫ్ట్ స్కీమ్స్ అధ్యక్ష, ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో 5,000, 10,000, 20,000 ఎకరాలు లిఫ్ట్ల మీద ఆధారపడి ఉన్నాయి. 1008 లిఫ్ట్లు రాష్ట్రంలో ఉంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనా పాపం ఫలితం ఈరోజు 140 లిఫ్ట్లు మాత్రమే పనిచేస్తున్నాయి అధ్యక్ష. మిగిలిన లిఫ్ట్లు పూర్తిగా మూతపడడం కానీ పాక్షికంగా కానీ మాత్రమే పనిచేసేటువంటి పరిస్థితి అధ్యక్ష. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు మొన్ననే ఏదైతే 725 కోట్ల రూపాయలు దానికి ఎస్టిమేషన్ చేస్తే అవి కూడా టెండర్స్ పిలిచి ఏదైతే ఆ యొక్క నిలిచిపోయినటువంటి లిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మళ్ళీ తీసుకురావాలి. ఈవేళ 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఈ రాష్ట్రం నెత్తి మీద పెట్టడమే కాదు, మా ఇరిగేషన్ సంబంధించి కూడా 18,000 కోట్ల బకాయిల్ని మాకు వారసత్వంగా ఇచ్చినటువంటి పరిస్థితి.
మరి ఆ ఒక్క అప్పుల్ని కట్టుకుంటూ ఇంకొక పక్కన వడ్డీలు కట్టుకుంటూ మళ్ళీ పాత బిల్లులు చెల్లించుకుంటూ మళ్ళీ కొత్త పనులను ఎప్పటికప్పుడు చేపట్టుకుంటూ మరి యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క దశ నిర్దేశంతో మరి ఈవేళ జలవనరుల శాఖ ముందుకెళ్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఒక్క సంవత్సరం బాగా వర్షాలు పడితే ప్రతి నీటి చుక్కను ప్రతి నీటి బిందువును ఒడిసిబట్టి ఆఖరి ఎకరం వరకు తీసుకెళ్లేటువంటి విధంగా రిజర్వాయర్లో నింపుకోవాలి. రాబోయేటువంటి 1-2 సంవత్సరాలు వర్షాలు కురవకపోయినా రాష్ట్రంలో కరువు అనేది కనపడకూడదు అనేటువంటి ఆలోచనతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి మాకు ఆదేశాలు ఇస్తూ ఉన్నారో దాని ప్రకారం ఇరిగేషన్ శాఖను ముందుకు తీసుకెళ్తున్నాం.